నమస్తే శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే సార్. కొల్లుబోని శ్రీనివాస్ యాదవ్, మీ గురించి, మీ రాజకీయ అరగేటం గురించి ఒకసారి మా 9 పాలిటిక్స్ ప్రేక్షకులకి వివరిస్తారా సార్? తప్పకుండా. నా పేరు కొల్లుబోని శ్రీనివాస్ యాదవ్. నాది పెద్దాపురం గ్రామం, కాకినాడ జిల్లా. నేను బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి. నా నేపథ్యం, నా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మా తండ్రి గారు కొల్లుబోని వెంకటరమణ గారు, మా తల్లి గారు కొల్లుబోని సత్యవతి గారు. వాళ్ళు ఒక మధ్య తరగతి సామాన్య కుటుంబం. డైలీ వారి కూలి పనికి వెళ్ళి నన్ను చదివించి వాళ్ళ యొక్క స్థితిలో నేను ఉండకూడదు, నేను ఉన్నంతలోనే ఉన్నాను, ఉన్నతంగా ఉండాలని నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి వాళ్ళ డైలీ కూలి పనులతో నన్ను చదివించి ఒక 10వ తరగతి వరకు నన్ను చదివించారు. నేను వాళ్ళ కష్టాలు చూస్తూ ఉన్నతంగా నా కమ్యూనిటీలో నేను ఉన్నతంగా బతకాలన్న భావనతో ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. నేను సొంతంగా ఒక KLB ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వ్యవస్థని నా ఇంటి పేరు మీద స్థాపించడం జరిగింది. అలాగే కొంతమందికి జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాను. అదేంటి శ్రీనివాస్ యాదవ్, యాదవ్ అనే పేరు పక్కన తగిలించుకున్నారు, ఏంటి సార్ దానికి స్పెషల్గా? అదే స్పెషల్గా ఏం లేదని అందరూ పెట్టుకుంటున్నారు కానీ, రెడ్లు పెట్టుకుంటున్నారు, నాయుడు అని నాయుడు పెట్టుకుంటున్నారు. అలాగే నేను కూడా నా సామాజిక వర్గం నుంచి, నా సామాజిక వర్గాన్ని ఫస్ట్ క్లియర్గా నా సామాజిక వర్గాన్ని ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ యాదవ్ అని పెట్టుకున్నాను. తప్పులేదు కదండి అది. రాజకీయాల్లోకి వచ్చిన మీరు కేవలం బీసీ నాయకుడిగా ఎదగడానికి కారణం ఏంటంటారు? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, అగ్రవర్ణ నాయకుల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళకి కులం ఎక్కడ కూడా ఆపాదించరు. కేవలం SC ST BC నాయకులకు మాత్రమే కులం ఆపాదించడం జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు సార్? అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ కులం ఆ కులం అనే ఉండదు సార్. కాకపోతే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరగాలి కాబట్టి ఆ పార్టీలు సీట్లు కేటాయించే టైంలో బీసీలకు ఇన్ని సీట్లు కేటాయించాను, SCలకు ఇన్ని సీట్లు ఇచ్చాము, STలకు ఇన్ని సీట్లు ఇచ్చాము, మైనార్టీకి ఇన్ని సీట్లు ఇచ్చాము అన్న డిఫరెన్స్ చూపిస్తే తప్పించి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి టీడీపీ కూటమి గెలవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయండి. అధికారంలో రాగానే ప్రజావేదికను మొట్టమొదటికుంటా కోల్చడం పని మీదే పెట్టుకున్నాడు. విధ్వంసం, మొత్తం విధ్వంసం, నియంత పాలన. అలాగే అభివృద్ధి లేదు. మెయిన్ నా అక్క చెల్లెమ్మలు, నా బీసీలు, నా SCలు, నా STలు అని చెప్పి కల్లబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే రాష్ట్ర ప్రజల మీద పన్నుల రూపాన భారాన్ని పెంచేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఆయన కరెంటు బిల్లులు 9 సార్లు పెంచాడు. ఒక సామాన్యుడు బతకాలంటే, వాడి ఇంట్లో జీవిస్తూ కరెంటు బిల్లు కట్టాలంటే వాడు తట్టుకోలేని పరిస్థితులు తీసుకొచ్చాడు. అలాగే ప్రతిదీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, అభివృద్ధి లేదు, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బీసీలకు ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇచ్చి మిమ్మల్ని ఉన్నతంగా చేస్తానన్నాడు. కనీసం ఆఫీసులు కూర్చోవడం కుర్చీలు కూడా లేవు బీసీలకి. కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశాడు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ చేశారు కానీ వాళ్ళు ఉత్సవ హెగ్రాల్లో తయారయ్యారు. అలాగే అభివృద్ధి అన్నది అస్సలు నియంకొత్త పాలన, మొత్తం అన్నీ కూడా నాశనం. ఇది రాష్ట్ర ప్రజలు గమనించారండి. ఇట్లా ఉంటే రాష్ట్రం ఏమైపోద్దు అని చెప్పి రాష్ట్ర ప్రజలు గమనించారు. అలాగే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం ప్రజల్లో ఉంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితికి గాడిలో పడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్లే అవుతుందన్నది రాష్ట్ర ప్రజలు గ్రహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అఖండమైన మెజార్టీ ఇచ్చారు. నాయుడు గారికి ఎప్పుడో తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం తెలుసు, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ తెలుసు. ఎందుకంటే అభివృద్ధి చెందాలి అంటే, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలన్నారు. అది గ్రహించిన బాబు గారు మహా మెజార్టీలో నింపుతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సమక్షంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనసేన కూటమి కూడా మాకు ప్లస్ అయ్యింది. వైసీపీ సంక్షేమం ప్రజల్లోకి ఏమి వెళ్ళలేదంటారా? నేనైతే వెళ్ళలేదని అనుకుంటున్నాను. వెళ్ళలేదండి. ఈయన బట్టన్ నొక్కుతాను అంటున్నాడు కానీ ఎవరెవరికి వెళ్ళినాయండి అయ్యి రాష్ట్రంలో? ఈయన బట్టన్ నొక్కేసేసి డబ్బులు వేసేస్తున్నట్టు సరిపోద్దా? ప్రజలు ఈరోజు తీర్పు మీరు గమనించాలి. ఇది సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా కావాలి అని ప్రజలు ఓట్లు వేసారు. ఈరోజు అభివృద్ధిని ఆశిస్తున్నారండి. నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. గంజాయి, డ్రగ్స్, యువతని డ్రగ్స్కి మాఫియాని, డ్రగ్స్కి బానిసం చేశారండి యువతను అంతా కూడా.
యువతలు ఎక్కడికో వెళ్ళాల్సిన యువతని వాళ్ళని మత్తుకు బానిస చేసి వాళ్ళని నాశనం చేశారు వాళ్ళ జీవితాలతో. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకు భద్రత లేదు, బీసీలకు భద్రత లేదు. అన్ని సామాజిక వర్గాన్ని అంటే అనకూడదు కానీ ఒక అగ్రవర్ణం ఆ సామాజిక వర్గాన్ని తప్ప ఏ సామాజిక వర్గాన్ని కూడా అభివృద్ధి లేదు, శూన్యం, ఆదాయం లేదు, ఖర్చులు పెరిగిపోయాయి. మీరు ఊహించారా సార్ టీడీపీకి 135, జనసేనకి 21 సీట్లు వస్తాయని? మేము ఊహించామంటే ఒక 120, 130 సీట్లు వస్తాయి అనుకున్నాం, కానీ వ్యతిరేకత చాలా విపరీతంగా ఉందండి. సో ఇదైతే కంపల్సరీ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధి గల కారణం చంద్రబాబు నాయుడు గారే కావాలనుకున్నారు. అందుకే ఈ కూటమికి ఇంత ఘన విజయాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న విధ్వంసం చూశారు కదా, ఈ 5 సంవత్సరాలు ఉన్న విధ్వంసం ఎక్కడ ఉంది సార్ పరిపాలన? అసలు మీ ల్యాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకోండి. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, అలాగే రెవెన్యూలో జరిగిన అవకతవకలు, కబ్జాలు, విశాఖపట్నం అంతా మొత్తం ప్రభుత్వ భూములన్నీ దున్నేసారు పట్టుకొని. ఇలా ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది. వైసీపీ హయాంలో బీసీలకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా సార్? బీసీలకు న్యాయం జరగలేదండి. ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు బీసీ హయాంలో. ఒక రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరిగిందేమో కానీ ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలే. బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానండి, చేయలే. అలా బీసీల మీద దాడులు ఎక్కువైపోయాయి. అమర్నాథ్ గౌడ్ కుర్రోని కానీ, అలాగే ఒక పెద్ద ఆయన్ని అనంతపురం జిల్లా ఎక్కడ అనుకుంటాను ఆయన్ని కానీ, అలాగే మన డాక్టర్ గారిని మాస్ కటింగ్ కోసం ఒక డాక్టర్ గారిని, పాప డాక్టర్ గారిని ఒక మతి స్థిమితం లేని వ్యక్తి కింద సుధాకర్ గారిని ఆయన బాధించడం కానీ, ప్రతిదీ బీసీలకి చాలా ఘోరంగా బీసీల మీద దాడులు, ఎప్పుడూ లేనంత ఘోరంగా బీసీల మీద దాడులు జరిగినాయి. బీసీ అలాగే చేతి వృత్తుల వారు ఉంటారు, బీసీ సామాజిక వర్గంలో చేతి వృత్తుల వారు ఉంటారు. వాళ్ళ కనీసం చేతి వృత్తుల వారికి రుణాలు కానీ వాళ్ళ యొక్క శక్తిని పెంచడం కొరకు ఏ విధమైన సహకారాలు అందించలేదు. అందులో అయితే బాబు గారు ప్రతి చేతి వృత్తుల వారికి ఆదరణ పథకం కింద వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయట తీసుకురావడం వరకు చాలా తపన పడేవారు. వాళ్ళు బీసీలు ఉన్నతంగా బతకడం కోసం ఆయన చాలా సహకరించేవారు. సో ఈరోజు బీసీల్లో కూడా అంతటి వ్యతిరేకత రావడానికి గల కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పాలన. వైసీపీలో కూడా మంచి పేరున్న బీసీ నాయకులు ఉన్నారు కదా సార్, వారు బీసీల కోసం ఏం పని చేయలేదంటారా? చేయలేదండి. వాళ్ళ నాయకులైనా ఉత్సవ విగ్రహాలు అనడం బెస్ట్ ఉన్నారు. జగన్ గారు భజన చేయడం తప్పించి బీసీ కులాలకు కానీ బీసీలకు కానీ ఏమీ చేయలేదండి. ఎక్కడ చేశారండి వీళ్ళందరూ? అది జగన్మోహన్ రెడ్డి గారు భజన చేశారు వీళ్ళందరూ. బీసీలకు ఏమీ చేయలేదు, సామాజిక వర్గానికి ఏం చేయలేదు. ఏదైనా చేద్దామన్నా కూడా వాళ్ళకి పవర్స్ ఎక్కడున్నాయి? మొత్తం పవర్స్ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలోని, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే, ధనంజయ రెడ్డి గారి చేతిలోనే ఉంది పవర్ అంతా. బీసీలకు ఏమి ఇచ్చారండి? ఏమిచ్చారు? హక్కులు, అధికారాలు ఏమి ఇచ్చారు? పేరుకి మంత్రులే, వాళ్ళకు చేపి ఇచ్చారు, కుర్చీ ఇచ్చాడు, అంతేనా? వాళ్ళకి ఏమైనా హక్కులు ఇచ్చారా? అధికారం ఇచ్చారా? పవర్ ఇచ్చారా? వాళ్ళ చేతికి ఏమన్నా లేదు. ఉచ్చ విగ్రహాలు మిగిలిపోయారు. ఏమీ చేయలేదు బీసీలకి ఏ నాయకుడు కూడా. వైసీపీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ పనితీరు ఎలా ఉంటుందండి సార్? అలాగే రాబోయే ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? వైసీపీ అయితే బీసీలకి ఏమీ న్యాయం చేయలేదు సార్. ఇందాక మీరు ఆన్సర్లో కూడా చెప్పాను. బీసీలకి ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో, ఈ 5 ఏళ్ల పరిపాలనలో బీసీలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి కానీ, వాళ్ళ అభివృద్ధి చెందడానికి కానీ, వాళ్ళు ఉన్నతంగా బతకడానికి ఏ విధమైన సహాయ సహకారాలు అయితే చేయలేదు. కార్పొరేషన్ పెడతానడు కానీ ₹1 ఎవరికి ఇవ్వలే. కానీ మా ప్రభుత్వంలో, అంటే మా ముందు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉన్నప్పుడు కూడా బీసీలకి సబ్ ప్లాన్ ఉంది. దాని రుణాలు ఇచ్చి బీసీలని ఉన్నతంగా బతకడం కొరకు రుణాలు ఇచ్చేవారు. అలాగే చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇచ్చేవారు. అలాగే వేరే వేరే రంగాల్లో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి వేరే వేరే రంగాల్లో వారికి నైపుణ్యతను ప్రదర్శించి వాళ్ళు ఉన్నతంగా బతుకుతూ 10 మందికి పని కల్పించే స్థాయికి తీసుకెళ్లారు బీసీలని చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి ఒక్కరికి బీసీలకి కార్పొరేషన్ ఇచ్చారు, రుణాలు ఇచ్చారు, ఎస్సీలకి వాహనాలు ఇచ్చారు, రుణాలు కొనుక్కుంటానంటే జేసీబీలని, కార్లని, ఇవాళ ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. రేపు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బీసీలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా బీసీ చట్టాన్ని తీసుకొస్తున్నారు బీసీల కొరకు. రేపొద్దున బీసీలపై దాడి చేయాలన్నా, ఎవరైనా బీసీలను ఎవరైనా చులకనగా చూసినా బీసీలకి రక్షణ చట్టం లాంటిది బీసీ చట్టం. అది గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేస్తున్నారు. అది బీసీల మీద ఉన్న పట్టుదల, ఆయనకి బీసీల మీద ఉన్న గౌరవం ఆయన తీసుకొచ్చే చట్టం. అలాగే బీసీలు అంటున్నారు. మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో బీసీలకు వచ్చినంత గుర్తింపు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ.
ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ప్రతి సామాజిక వర్గాన్ని న్యాయం చేయడం, అత్యధికంగా బీసీలకి క్యాబినెట్ ర్యాంకులు ఆ రోజు యనమల రామకృష్ణ గారికి అవ్వచ్చు, అయ్యన పాత్రుడు గారికి అవ్వచ్చు, అలాగే మన అచ్చెన్నాయుడు ఎర్రనాయుడు గారు స్వర్గీయ శ్రీ ఎర్రనాయుడు గారికి కానీ, అలాగే వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ అచ్చెన్నాయుడు గారికి కానీ, అలా చాలా మంది నాయకులను తయారు చేశారు. టీడీపీ పార్టీ నాయకులను తయారు చేస్తుంది, అది బీసీల్లో తయారు చేస్తుంది. అంటే అన్ని సామాజిక వర్గాల్లో తయారు చేస్తుంది, కానీ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్. అది చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ఉన్న అభిమానం. అలాగే క్యాబినెట్ ర్యాంకులు కూడా మంచి మంచి ర్యాంకులు ఇచ్చి వాళ్ళకి పవర్స్ ఇస్తుంది. ముందు బీసీలకి ఏదైనా చెయ్యాలన్నా ఆ సామాజిక వర్గాల వారికి అధికారాన్ని కూడా వాళ్ళ చేతిలో ఉంచుతుంది. వాళ్ళ వచ్చే విగ్రహంలో కాకుండా వాళ్ళు ఒక మంచి చేశారన్న దృక్పథంతో వెళ్తుంటారు బయటికి. అది పవర్ని కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే రానున్న గవర్నమెంట్లో కంపల్సరీ బీసీలకి న్యాయం జరుగుతుంది. రక్షణ చట్టం అన్నది, బీసీ చట్టం అన్నది చాలా బీసీలకి అందరికీ ఉపయోగపడుతుంది. బీసీలు అందరి తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ చట్టం తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసేసి దిగిపోయింది సార్. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి నిధులు కేటాయిస్తుందని మీరు నమ్ముతారా? 100% నమ్ముతానండి. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితి, మొన్నటి వరకు ఉన్న పరిస్థితి వేరే, ఈ రోజున్న పరిస్థితి వేరే. సెంట్రల్లో రాష్ట్రం సపోర్ట్ లేకుండా అక్కడ ప్రత్యేకంగా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు బీజేపీ. సో బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏదైనా రాష్ట్ర ప్రయోజనం చెందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన అపర చాణక్యుడు మీ అందరికీ తెలుసు. ఆ చాణక్యతను ప్రదర్శిస్తూ సెంటర్లో సఖ్యతగా ఉంటూ మనకు రావాల్సిన నిధులు రాబడతారు, 100% చేస్తారండి. అందులో మరి ఏం చూడక్కర్లేదు. అలాగే మా నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చెప్పారు, ఢిల్లీ వెళ్ళి మన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, రాష్ట్రాన్ని ఎక్కడ అప్పులు చేశారో, ఎక్కడ అప్పులు చేసి ఎక్కడ తీసుకొచ్చి పెట్టారో తెలియదు. అంత అస్తవ్యస్తం చేసేసారు వ్యవస్థలన్నీ కూడా. ఎక్కడి నుంచి అప్పు తెచ్చారు, ఈ అప్పు తెచ్చింది ఎక్కడ పెట్టాడు తెలియని పరిస్థితి. అది కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం అవగానే ప్రతి క్యాబినెట్లో ఎక్కడెక్కడ ఎంతెంత అప్పులు తెచ్చారో అన్ని చూస్తారు, లోతుగా పరిశీలన అయితే చేస్తారు. కానీ 100% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు బీసీలకి 100% న్యాయం అయితే చేస్తారు. ఎందుకంటే అంత హోదాలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మన సెంట్రల్కి మన సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో రాష్ట్ర ప్రయోజనాలకు ఏ దానికైనా సరే వెనకాడకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీసీల కోసం, మరి ముఖ్యంగా బీసీల కోసం రాష్ట్రంతో ఫైట్ చేస్తారు, నిధులు తెస్తారు, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తారు, గాడిలో పెడతారు. వైసీపీ నాయకులపై మీ ప్రభుత్వం ఏమైనా కక్ష తీర్చుకుంటుందంటారా? ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఏమి ఉండవు. మన నాయుడు గారికి మీకు తెలుసు చంద్రబాబు గారి గురించి. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత అంతా అడ్మినిస్ట్రేషన్ చక్కగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి, పరిపాలన. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కక్ష తీర్చుకోవాలనుకుంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయకుండానే తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఉండవు. కానీ అవినీతి చేసిన నాయకుల మట్టుకి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు అలాగా గవర్నమెంట్ తీసుకుంటుంది. టీడీపీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి 10% రిజర్వేషన్ టీడీపీ అమలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాన్ని మీరు ఏమంటారు సార్ దానిపై? సార్ ఇది ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే ఉంది. 34% రిజర్వేషన్ అన్నది బీసీలకు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10% తగ్గించి 24% చేశాడు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే మళ్ళీ టీడీపీ అధికారంలో రాగానే ఉన్న రిజర్వేషన్ అమలు చేసే రిజర్వేషన్ 34%ని అమలు చేసి బీసీలకు రావాల్సిన పదవులన్నీ, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవులన్నీ వారికి కేటాయించడం జరుగుతుందని చెప్పారు. అది కంపల్సరీ జరుగుతుంది. అలాగే యాదృచ్ఛికం ఏదో తెలియదు, కానీ ఇప్పుడే ఆయన మాకు ఆయన యొక్క సలహాల్లో కూడా ఒక బీసీ నాయకులు తీసుకోవడం జరిగింది. అది కూడా మంచి శుభ పరిణామమే. అది బాబు గారికి ఉన్నది బీసీల మీద ఉన్న గౌరవం. ప్రస్తుతం ఏర్పాటవుతున్న ప్రభుత్వంలో బీసీలకి మంత్రివర్గంలో ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? అంటే ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి జనసేనకి కేటాయించాలి, అలాగే బీజేపీకి కేటాయించాలి, అలాగే మిగతా సామాజిక వర్గాలు అన్నింటికి న్యాయం చేయాలి. కాబట్టి బాబు గారు అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేస్తారు. అందులో మనం ఏమి సందేహపడక్కర్లేదు. బీసీలకి అయితే సముచిత స్థానం కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లిపోయిన వేణుగోపాల్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేశారు కదా, మరి బీసీలకి ఏం న్యాయం జరిగిందంటారు సార్? బీసీలకి న్యాయం జరిగి ఆయన హయాంలో బీసీలకి ఏం న్యాయం జరగలేదు కానండి, ఆయనకి న్యాయం జరిగింది. కాకపోతే బీసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పట్టుకెళ్ళి ఎవరైనా బాబు అయినా వైవి సుబ్బారెడ్డి గారు కాలుగడ పెట్టాడండి.
మొఖాల మీద ప్రణయం వెళ్ళి నా బీసీలు అందరి తరపున అని చెప్పేసి అంటున్నాడు. ఆయన కావాలంటే ఆయన భజన చేసుకోవచ్చు, తప్పు లేదు. బీసీల ఆత్మగౌరవం వెళ్ళి ఆయన పాదాల దగ్గర తాకట్టాడు ఎవరండి నేనే. సో బీసీలకైతే ఆయన న్యాయం జరిగింది, అందుకే బీసీలు అందరూ కలిపి ఆయన్ని ఇంటికి గౌరవంగా సాగమంపేశారు. అదేంటి శ్రీనివాస్ గారు, కాకినాడ జిల్లాలో మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది వైసీపీని, ఎక్కడ కూడా గెలవకుండా. దాని మీద ఏమైందంటారు? అదేనండి, బీసీలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే కాకినాడ జిల్లాలో అంటే బీసీలు గత ఎన్నికల్లో కల్లబొల్లి హామీలు నమ్మేశారు జగన్ గారు. ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంటే అయ్యి బాబు నా కులానికి కార్పొరేషన్ వచ్చేస్తే నేనేదో నాకు ఏదో లక్షల అప్పులు ఇచ్చేస్తారు, నేనేదో ఉన్నతంగా బతకచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఈ కారు కొనుక్కోవచ్చు అవి కొనుక్కోవచ్చు అనుకున్నారు. కానీ ఈయన చేసిందంతా మోసం అని బీసీలు గ్రహించారు. నెంబర్ 2, కాకినాడ జిల్లాలో బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. 2019లోనే కేటాయించలేదు, అది ప్రజలు గ్రహించారు, బీసీలు గ్రహించారు. 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్క సీటు కూడా బీసీలు కేటాయించలేదు. మరి బీసీలు అందరూ అలాగే కాకినాడ సిటీ అని అభివృద్ధి చెందిందండి. కనీసం బీసీలకు ఒక చెప్పుకోదగ్గ పదవి ఏమైనా ఇచ్చారండి కాకినాడలోని, సిటీలోని? లేదు కదా. బీసీలు ఎక్కడ ఉన్నారండి? నా బీసీలు అంటున్నారు, కానీ అధికారం అంతా వాళ్ళ చేతిలోనే కదా పెట్టుకున్నారు. కాకినాడ కూడా డెవలప్ అయిందంటే బీచ్ ఫెస్టివల్స్ అని కానీ ఈ సముద్ర పర్యాటక శాఖను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అండి. కాకినాడ హయాంలో పెరిగింది, కాకినాడ వైఎస్ఆర్సీపీ గారి హయాంలో పెరిగింది. గంజాయి బాగా పెరిగిందండి, డ్రగ్స్ బాగా పెరిగింది కాకినాడలో. జిల్లా మొత్తం జిల్లా ఇటు రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందండి గంజాయి సప్లైకి వైఎస్ఆర్సీపీ టైంలోనండి. ఇప్పుడు మొత్తం మా బాబు గారు వస్తారు, అన్ని సెట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బీసీలను ఉద్దేశించి కొన్ని మాటలు అన్నారు సార్. అవి గంజాయి సప్లై చేస్తారని అనడం, లేకపోతే ఒక జాతిని ఎవరైతే కొంత జాతిని వాళ్ళు అనేక రకాలుగా అనడం జరిగింది. దాని మీద మీరు ఏమంటారు సార్? అందుకే సార్ ఆయన తీసుకెళ్ళి ఇంటికి కూర్చోబెట్టారు బీసీలు అందరూ కలిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీల మీద ఈ పార్టీకి ఉన్న అభిప్రాయం చెప్తున్నాను కదా మీకు, చులకన భావన బీసీల మీద. ఆయన 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా 3 సార్లు నెగ్గిన వ్యక్తి సార్ ఆయన ఈ టర్మ్తో. అలాంటి వ్యక్తిని ఎంత హోదాగా మాట్లాడు సార్. ఆయన పర్సనల్గా అటాక్ చేయొచ్చు. ఆయన కొండబాబు గారు కాకినాడలో జరిగి అభివృద్ధి ఏం చేసావు అని ఆయన ఫైట్ చేస్తున్నాడు, ఆయన విధానాల మీద ఫైట్ చేస్తున్నాడు. పన్నా చేస్తానన్నావు, ఏం చేసావు అని ఆయన ఫైట్ చేస్తుంటే దానికి ఆధారంతో నేను ఈ పని చేశానని చెప్పుకోలేక ఆయన మీద పర్సనల్గా అటాక్ చేస్తున్నాడు. కమ్యూనిటీని, కులాన్ని పేరెట్టి దూషించడం ఏంటండి? ఏ సంస్కృతి అండి అది? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సంస్కృతి అది, చెప్తున్నాం కదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ సంస్కృతి అది బీసీ మీద చులకన భావన. కొండబాబు గారిని జాతిని ఉద్దేశించి తిట్టడం. నువ్వు ఏదో 2 కోట్లు వసూలు చేస్తే, ₹1 అయితే 10 కోట్లు వసూలు చేసి జాతిని ఇదని అనడం. గంజాయి మీరే అమ్ముతున్నారని అనడం. గంజాయి అమ్ముతున్నారని మీరు చూసొచ్చారా? బీసీలు చేసేదంతా యదపనులు మీరు చేసి బీసీల మీద పెడుతున్నారే. బీసీలు అంటే మీకు అంత చులకనగా ఉందా? అందుకే మొత్తం కాకినాడ జిల్లా అంతా తుడిచిపెట్టుకుపోయారు బీసీలు. మొత్తం 70% బీసీలు అందరూ కూడా టీడీపీ కూటమిగా ఓటు చేశారు. అందుకే అయ్యగారిని ఇవాళ ఇంటికాడ కూర్చోబెట్టేశారు. కూటమిలో భాగమైన జనసేన ఉంది కదా సార్, అవును. జనసేన కూటమికి సపోర్ట్ చేసిందని మీరు భావిస్తున్నారా? అలాగే జనసేన కేవలం కాపుల పార్టీ అని చెప్పేసి ప్రజల్లో భావన, మరి కాపులకి బీసీలకి కుదురుతుంది అంటారు అసలు? లేదు సార్, అదైతే 100% తప్పు. జనసేన సపోర్టు మద్దతు చాలా ఆయన తగ్గి తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అండి. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు తగ్గి తెలుగుదేశంకి, మహాకూటమికి జనసేన సహకారం అది నేను మాటలో చెప్పలేను. అది చాలా అమోఘం అనొచ్చు, అద్భుతం అనొచ్చు. చాలా సహకారం, మంచి సహకారం చేశారు. ఎందుకంటే ఈయన బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానించి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా నిర్వీర్యంలో అయిపోయారు. అప్పుడు తెలుగుదేశం కేడర్ అందరికీ కూడా లోకేష్ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి కూడా అన్నలాగా మద్దతు ఇస్తూ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ అండగా నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన సపోర్టు మా నాయకులే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నా కోసం పనిచేసిన రోజులని నేను ఎప్పటికీ మర్చిపోలేను, అలాగే నా కార్యకర్తలు కూడా ఆయనకు రుణపడి ఉంటారు అని చెప్పారు బాబు గారు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే అద్భుతమైన సహకారం అయితే అందిస్తారు. ఇక నెక్స్ట్ మీరు కాపులు పార్టీ అని అంటున్నారు, అది చాలా తప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యతిరేకించిందే కాపులు. ముద్రగడ పద్మనాభం గారు అయ్యి ఉండొచ్చు, వంగగీత గారు అయ్యి ఉండొచ్చు, మహానాయకులు, మా పెద్ద నాయకులు అంటే అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా మీరు తెలుసు కదా మీకు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హనం ఎంత ఘోరంగా చేశారు.
కాపులే వ్యతిరేకించారు ఫస్ట్ అయింది. ఇది కాపుల పార్టీ అని మనం ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. ఎందుకంటే చిరంజీవి గారు వచ్చినప్పుడు పరిస్థితులు వేరే. ఆయన కాపుల పార్టీ అని చెప్పేసి ఫీలింగ్ ఆ టైంలో పెట్టారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర వహించండి, అన్ని సామాజిక వర్గాలని హక్కును చేర్చుకోండి, వాళ్ళకి గుర్తింపునివ్వండి అని అంటున్నారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కులముద్ర వేసుకోలే. ఒకనొక టైంలో అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపుల గురించి ఏమన్నారంటే, నాతో ఉంటాను ఉండండి అంతే, నాకు అందరూ సమానమే అని చెప్పాడు. సో కానీ పవన్ కళ్యాణ్ గారికి బీసీలు కూడా అలా సహకరించారు. ఆయనకి మొత్తం కోన ఏరియా అంతా కూడా, పిఠాపురం ఉప్పాడ ఏరియా అంతా కూడా బీసీలు బాగా సహకరించారు. బీసీలు కూడా వేస్తేనే అంత అఖండమైన మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టే మరి కూటమి ప్రభుత్వం జగన్ గారిని ఏమన్నా అరెస్ట్ చేస్తుందంటారా? సరే, నేను ముందే చెప్పాను, లేని అవినీతికి లేని కేసుల్లో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అంటే బాబు గారు ఏం మాట్లాడినా నీ మీద ఇన్ని కేసులు ఉన్నారా బాబు, నువ్వు ఆర్థిక నేరస్తుడివి అని చెప్పేసి అందరూ, బాబు గారే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న అందరికీ తెలుసు అత్యధిక సంపన్నుడు ఎవరయ్యా, అత్యధికంగా కేసులున్న నాయకుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. నిజంగా కక్ష తీర్చుకోవాలనుకుంటే చంద్రబాబు గారు 2014లోనే ఈయన మీద తీర్చుకోవాలి. కానీ ఈ రోజు ఏంటంటే ఎవరి మీద కక్షలు ఉండవు సార్. బాబు గారి నైజం అది కాదు. బాబు గారు అభివృద్ధి 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 అభివృద్ధి. కాకపోతే తీసుకుంటారు అంటే చట్టపరమైన ఆర్థిక నేరస్తులకి కంపల్సరీ శిక్షలు ఉంటాయి. అవినీతి చేస్తే శిక్షలు ఉంటాయి కదండి. ఎవరి సొమ్ము? మన సొమ్ము, రాష్ట్రం సొమ్ము. నువ్వు సక్రమంగా వచ్చి పెడితే సక్రమంగానే ఉంటుంది, అక్రమంగా వచ్చి పెడితే దాని మీద కఠిన శిక్షలు కంపల్సరీ ఉంటాయి. అంతేగాని ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అన్నది ఏది ఉండదు. శ్రీనివాస్ గారు, ఫైనల్గా బీసీ నాయకులు అయినటువంటి మీరు బీసీ యువతకి, బీసీ ప్రధానికానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంపై? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మన కళలు నెరవేరే రోజులు వచ్చాయి. రాష్ట్రం ఇప్పుడు వరకు కూడా ఏమైపోతుందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలివైన నిర్ణయం తీసుకొని బాబు గారిని అఖండమైన మెజారిటీతో నెగ్గించారు. సో రాష్ట్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఎంతటి ఘన విజయాన్ని అందించిన బీసీ యువతకి, నాయకులకి, ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకి, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే, అభివృద్ధి చాలా ఫాస్ట్గా పరిగెట్టిస్తారు బాబు గారు. అందులో ఎటువంటి సందేహం లేదు, బాగుంటుంది. యువత కూడా ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి ఆగిపోయిన పోలవరాన్ని పూర్తి చేస్తాం. రాష్ట్రానికి ఇప్పుడు దాకా మన పక్క రాష్ట్రానికి వెళ్తే మీ రాజధాని ఏదండి అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు బాబు గారు వచ్చారు, నా రాజధాని ఏది అంటే అమరావతి అని ఖరాఖండిగా నిక్కర్చిగా గుండెల మీద చేసుకుని చెప్తారు. నా రాజధాని అమరావతి. రాజధాని అభివృద్ధి చెందుతుంది, కంపెనీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, పోలవరం పూర్తవుతుంది, కొన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి, పవర్ పెరుగుతుంది, అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రానికి అయితే మంచి రోజులు రావడం శుభపరిణామం. అలాగే సెంట్రల్లో మన సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రానికి 100% మంచి రోజులు వచ్చినాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ విలువైన సమయాన్ని మా 9 పాలిటిక్స్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.